హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బెంగళూరులో మురుగేశ్పాలెంలో ఉన్నాం అనమాట. బెంగళూరు ఎందుకు వచ్చామంటే, మీరు ముందు వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుందన్నమాట. మనం ఈరోజు ఒమేగాలో ఐపీటీఆర్జీ సెక్టార్లో ఇంటర్వ్యూ ఇద్దాం అనేసి బెంగళూరు వచ్చాను. ఇక మన పీజీ నుంచి ఒమేగా కంపెనీ జస్ట్ 10 minutes వాక్ అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే నేను దివ్య నడుచుకుంటా ఆఫీస్కి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఒమేగా బెంగళూరు మొత్తం 3 బిల్డింగ్లు ఉంటాయి. ఇది మీరు చూస్తుంది ఫస్ట్ బిల్డింగ్, డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి దానికి. లేదంటే ముందు ఇంకో 2 బిల్డింగ్లు ఉంటాయి, చూపిస్తాను రండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మధ్యలో ఉండేది సెకండ్ బిల్డింగు. ఇంటర్వ్యూకి టైం 10 పైనే ఉంటుంది, 11 పైన ఉంటుందంట. ఇప్పుడు టైం 8. ఆడ సెక్యూరిటీ గార్డ్ ఉండి నిన్ను ఊడు రమ్మన్నాడు, తొందరగా అన్నాడు. లేదు తొందరగా వస్తే ఏంటి తొందరగా అవుతుంది కదా అని వచ్చానంటే, హెచ్ఆర్ వచ్చేదే 11 అవుతుంది, 10 అవుతుంది, వేస్ట్, ఏదైనా తినేసి రాబో అన్నాడు. ఇది ఒమేగా హెల్త్ కేర్ బిల్డింగ్ అనమాట బెంగళూరులో. వచ్చిన బయటకు అయితే ఇటు పోవాలో ఏం అర్థం కావట్లేదు. ఏమో ఇప్పుడు టైంపాస్ చేద్దామా లేదంటే పీజీకి పోదామా, ఏది బెస్ట్ ఏమో చూద్దాం. వీళ్ళందరూ ఒమేగా వాళ్ళే. వీళ్ళు చూస్తుంటే నాకు లైక్ మెడికోడ్ గుర్తుకొస్తుంది. అప్పుడు మెడికోడ్లో మన వాళ్ళు కూడా అట్లా నడుచుకుంటూ పోయేది వరుసగా. సింగిల్ దోశ తీసుకున్నా, దాంట్లో సాంబారు చట్నీ వేసాడు. ఏం చేయాలో అర్థం కాక నేను మళ్ళీ పీజీకి పోతున్నా. బయటకి ఎలా కూర్చునేది అనుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఫోన్ ఛార్జింగ్ లేదు. ఎందుకు తలకన్నా పీజీ పోయితే కాసేపు ఒక్కటి ప్రిపేర్ అవుతా. ఏమంటారు, బెంగళూరు క్లైమేట్ ఎదిరిపోయింది. చాలాసేపు పీజీలో ఉన్నా. 10:20 అయింది టైము. 11 గంటలకు వెళ్తా. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ఏం పర్వాలేదు. రెజ్యూమే ఆఫీస్కి వచ్చేసా ఇప్పుడు. మీరు ఇప్పుడు మన చేతిలో చూస్తుంది ఒమేగా హెల్త్ కేర్లో విజిటర్స్ పాస్ అనమాట అది. సో అలా ఉంటుంది విజిటర్స్ పాస్ వచ్చేసి. మనకి నెంబర్ 8 విజిటర్స్ పాస్ అయితే వచ్చింది. అది ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది, లేదంటే ఉండదు అనమాట. ఆఫీస్ లోపలికి వచ్చి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. 3 వచ్చామన్నమాట. మంచిగా జరగాలనుకోకుండా ఆ ఇంటర్వ్యూ ఏమో కానీ అక్కడ గంటల టైం అయిపోతుంది, కానీ ఇంటర్వ్యూ అయితే తీసుకోవట్లేదు. ఇక ఈ సమయంలోనే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా తిందామనేసి నేను ఇంకా ఒక 2 తమిళ ఫ్రెండ్స్ అయితే నాకు యాడ్ అయ్యారనమాట నాతో పాటు. ఈ ఒమేగా క్యాంటీన్లోనే తిందామనేసి చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. అదంతా పక్కన పెట్టేసి ఒక 40 రూపీస్ పెట్టి నేను ఒమేగాలో ఫుడ్ అయితే తీసుకున్నాను. సాంబార్ రైసు అవి ఇవి ఇచ్చాడు. సో అవి తింటున్నా. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఫుడ్ తినిన తర్వాత ఏదైనా స్వీట్ తింటే బాగుండనేసి ఇదేదో కొంచెం అట్రాక్టివ్గా కనపడ్డది. అదొకటి మళ్ళీ ఒక దిల్ పాస్ తీసుకుని తినేసి మళ్ళీ సేమ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. బాగా చీకటి అయిపోయింది. ఆ కంపెనీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చా. ఇంటర్వ్యూ అయిపోయింది, క్లియర్ చేసేసా. రేపు లైక్ మెయిన్ కాల్ వస్తుందంట, దానికోసం వెయిట్ చేయాలి. వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. మనం వస్తే ఇక పీజీకి వెళ్ళాలి, సపరేట్ పీజీ. లైక్ ఇక ఈ వీడియో అయిన తర్వాత ఎండ్ చేస్తా. నైట్కి ఏదైనా బెంగళూరు నైట్ ఏదైనా ప్లాన్ చేద్దాం. రేపు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో అది మూమెంట్. ఇంత తర్వాత ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్, లవ్ యు ఆల్. అది